Government masters, వెల్కమ్ టు ఇన్నర్ ప్రెజెంటేషన్. అందులో భాగంగా ఈరోజు మనం స్పైన్ కార్డ్ చేసుకుందాం మాస్టర్స్. రైట్, క్లోజ్ రైస్. Breathe in, breathe out. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శ్వాస, శ్వాస. సహజమైన శ్వాస. మాస్టర్స్ లో గమనించారు మాస్టర్స్. గమనించండి. క్లోజ్ రైస్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. వెనుపూస సంబంధించింది. ఏం చెప్పాను? వెనుపూస ప్రాబ్లం ఎందుకు వస్తుంది? పాము కొట్టినందుకు వస్తుంది. L1 to L5, S1 to S5, T1 to T5, T8. అసలే ఇలా పాముల జోలు. పుట్టల పాలు పోసే రోజు. ఇప్పుడు టైంకి వచ్చారు మీరు. పాము దోషం ఉందండి. పుట్టల పాలు పోయారండి. పాలు పోసి ఆ పాల ద్వారా పుట్టల పామును చంపాలండి. కొత్త కర్మ తీసుకురావాలండి. పుట్టల పాలు పోస్తారా? ఏమవుతుంది? మీరు పుట్టల పాలు పోసినందుకు ఏమవుతుంది? ఆ పుట్ట టపక్కన ఆ పాల ధర మొత్తం కూలిపోయి ఆ పాము నడుమే పడుతుంది. కథం బిడ్డ నా నడుమే పడుతుంది. మంచిగా నేను హాయి పుట్టలు ఉంటే వచ్చి పాలు అన్నం పోయి పోసి నా పుట్టంతో కులగొట్టి నన్ను నడుము కొడతావు. అది శాపం పెడుతుంది. అసలే పాము బుస్ పగబట్ట పాము. కథం మన పోతున్న ఎక్కడ నడుము కంటది. కరెక్ట్ టైంకి వచ్చారు రోజు మీరు. ఈరోజు ఏంటంటే మాస్టర్స్ నాగుల చవితి.
నాగులు చదువుతారు సార్. తొందరగా చెప్పండి. నేను స్నానం చేసి పుట్టకు పాలు పోసి రావాలి. మంజుల గారు అంతేనా? కష్టంగా ఉంది ఇప్పుడు. గత బ్యాచ్ నుంచి చెప్తూనే ఉన్నది, నిద్రపోతూనే ఉన్నది. రైట్. సో ఇందాక చెప్పాగా, మరి నడుము నొప్పి ఎందుకు వస్తుంది? పాము దోషం వల్లని కదా. ఈ రోజు మీకోసం చిన్న పాము కరెంట్ ప్రశ్న కూడా చెప్పేస్తాను, డోంట్ వరీ. వెనుపూస క్లియర్ అవుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఎందుకంటే మన పుట్టినరోజు పాలు పోషిస్తారండి. మనం ధ్యానంలో మాస్టర్స్ ఏ పుట్టలో పాలు పోయకూడదు, తెలియని కొన్ని కొత్త కర్మ తీసుకోకూడదు. సో ఆ కర్మ నుంచి, ఆ శాపం నుండి విముక్తయ్యే మార్గం చెప్తాను ఇప్పుడు ఈరోజు. ఎక్కడితో ఉంటే మీ అదృష్టవంతులు, పాము దోషం నుంచి బయటపడుతుంది. లేకపోతే ఇంకంతే. సో కొందరు ధ్యానంలోకి పాములు కనిపిస్తాయి బాగా. కారణం పాము దోషం కాదు. కొందరికి తెలియకుండానే వెనుపూస కంప్లీట్ గా యాక్టివేషన్ జరుగుతుంది. సో దాన్ని కుండలిని అంటారు. ఆ తెలియక పుట్టలో పాలు పోషిస్తూనే ఉంటారు. రోజు పాము కనబడుతూనే ఉంటారు. రోజు పాము కనబడుతూనే పుట్టలో పాలు పోషిస్తూ అంటారు. ఎవరైనా అది పాము కనిపించింది, పాము దోషం కాదు, కుండలి యాక్టివేషన్ అవుతుంది, వెనుపూస యాక్టివేషన్ జరుగుతుంది దాని అర్థం. అనుకోనమ్మా, అర్థమైందా? రైట్. సో వెనుపూస అనేది మనకు కుండలి యాక్టివేషన్ మాస్టర్స్. ఇది కుండలి యాక్టివేషన్ కావాలంటే వెన్నుపూస కంప్లీట్ గా, అంటే స్పైనల్ కార్డ్ కంప్లీట్ గా యాక్టివేషన్ ఉంటేనే కుండలి యాక్టివేషన్ అవుతుంది. సో ఓకే, మనకు కుండలి యాక్టివేషన్ అవసరమా లేదా మనకు తెలియదు, కానీ బట్ ఇది ఒక భాగం ధ్యానంలో. రైట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మాస్టర్స్ కొందరు సిగ్నల్ లేని కాడ కూర్చున్నారు. మీరు లెఫ్ట్ అవుతున్నారు వస్తున్నారు, లెఫ్ట్ అవుతున్నారు వస్తున్నారు. చెక్ చేసుకోండి, సిగ్నల్ ఉన్న కాడ ఉండండి. శ్రీనివాస్ కాటరా ఇది ఉన్నది. ఏమండి బండి గారు ఇంకా రాలేదా? నాగరాజ్ కుమారి, రండి రండి. రోజరైస్. ఓకే మాస్టర్స్. సో మనం వెన్నుపూస మీద దృష్టి పెట్టి శ్వాస గమనిద్దామని చెప్పాం కదా. సో ముందుగా ఐబ్రోస్ మధ్యలో దృష్టి పెట్టి శ్వాస గమనించండి. థర్డ్ ఐ, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. రెండు ఐబ్రోస్ మధ్య దృష్టి పెట్టండి. శ్వాస గమనిస్తుండండి. ఇక్కడ సహజమైన శ్వాస.
సో ఇక్కడ కదలికలు ఇప్పుడు ఏం చేద్దామంటే మీ దృష్టి వెనుక మళ్ళీ పెట్టండి. ఇందాక చెప్పిన సబ్ కాజ్ మైండ్. మీ దృష్టి తల వెనుక భాగం ఉండాలి మాస్టర్. చిన్న మెదడు అంటారు చూసారా, సబ్ కాజ్ మైండ్, అక్కడ దృష్టి పెట్టండి. ఇక్కడ శ్వాస గమనించండి. ఇక్కడ శ్వాస మీద ధ్యాస. నమస్కారం పెడుతున్నారు. సో ఈ సబ్ కాజ్ మైండ్ లో బ్లాక్స్ ఏర్పడడం వల్ల మనకు ఈ స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వచ్చేస్తుంది మాస్టర్స్. ఎన్ని గతాలు గుర్తు చేసుకుంటూ ఆ, చిన్నప్పటి నుండో లేదా స్కూలియో కాలేజీయో లేకపోతే మీ ఫ్యామిలీలో జరుగుతున్న సంఘటనలన్నీ అదే పదే గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ వచ్చారా, వాళ్ళకి సబ్ కాజ్ మైండ్ బాగా పనిచేస్తుంది. మీ అత్త ఇట్లా చేసిండు, మీ నాన్న ఇట్లా చేసిండు చిన్నప్పుడు, మీ అమ్మమ్మ ఇట్లా చేసింది చిన్నప్పుడు, మీ తాత ఇట్లా చేసిండు చిన్నప్పుడు, ఓ ఎంత కష్టపడ్డాను, ఎంత చేశాను, ఓ గుర్తు చేసుకుని చెప్తుండ్రు పిల్లలకి. అంటే ఏంది, అది ఎప్పుడో జరిగిన సంఘటన మీ సబ్ కాన్స్ మైండ్ లో ఉన్నది. తద్వారా ఏమవుతుంది, దాన్ని రిపీట్ చేస్తుంటారు, దాన్ని పదే పదే గుర్తు చేసుకుని ఫైటింగ్ చేస్తుంటారు, ఇంట్లో గొడవ చేస్తుంటారు. సో అప్పుడు అక్కడ బ్లాక్స్ ఏర్పడడం వల్ల ఇక్కడ నాభి వెనుక L1 to L5 డిస్క్ ప్రాబ్లం వస్తుంది. అలాగే S1 to S5 డిస్క్ ప్రాబ్లం వస్తుంది. తద్వారా ఏమవుతుంది, అక్కడ ప్రాబ్లం వల్ల మోకాలు నొప్పి వస్తాయి, అరికాలు నొప్పులు వస్తాయి. మాడేమో పెయిన్ వస్తుందంటారు సార్. ఎస్, మా మంటలు, అరికలో మంటలు మంటలు మంటలు, మోకాలు నొప్పి నొప్పి నొప్పి, వెనక నడుము నొప్పి 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 అంటే ఈ వెనక వాగుడు బంద్ చేస్తే ఇది బంద్ అవుతుంది. సో దాట దుకాణం పెట్టుకుంటూ అన్ని గుర్తు చేసుకుంటూ కోడల మీద ఎత్తేసడము, అల్లుడి మీద ఎత్తేయడము, లేదా పిల్లల మీద, భర్త లెక్క పిల్లల మీద ఎత్తుతాడు. అత్త మీద కోపం ఉత్త మీద ఉంచినట్టు ఇతరుల మీద ఉంచడం, దమ్ము ధైర్యం లెక్క అత్తతో మటన్ లెక్క. రైట్, సబ్ కాన్స్ మైండ్ బ్లాక్ తీసుకుంటారు. ఓకే, శ్వాస గమనించండి. ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలు, టెన్షన్లు, భయాలు అవన్నీ రిలీజ్ చేసుకొని ఫస్ట్ నా శ్వాస శక్తి ద్వారా నా సబ్ కాన్స్ మైండ్ లో, నా చిన్న మెదడులో ఉన్న జ్ఞాపకాలు, భయాలు, టెన్షన్లు, ఆలోచనలు, నమ్మకాలు, సెంటిమెంట్లు ఇప్పుడే క్షణమే గౌరమ నా శ్వాస శక్తి ద్వారా తొలగిస్తున్నాను. నా శ్వాస శక్తి ద్వారా ఈ నమ్మకాలన్నీ తొలగిస్తున్నాను అని అనుకోని శ్వాస గమనించండి.
చిన్నప్పుడు జ్ఞాపకాలు, చిన్నప్పుడు భయాలు, బాధలు, దుఃఖాలు, నమ్మకాలు, సెంటిమెంట్లు. ఇవన్నీ ఉంటాయి సబ్ కాన్షియస్ మైండ్ లో. చిన్న మెదడులో అవన్నీ నా శ్వాస శక్తి ద్వారా తొలగిస్తున్నాను అనుకొని శ్వాస గమనించారు అక్కడ. ఇది యాక్చువల్ కరోనా పక్షంలో వచ్చేస్తుంది ఈ సబ్జెక్టు. బట్ ఇప్పుడు అవసరం ఉంది, చెప్తున్నా, చేయండి. శ్వాస నిశ్వాస ఎస్. ఇప్పుడు మెల్లగా కిందికి తీసుకురండి. పైనుంచి కిందికి పోదాం, తర్వాత కింద నుంచి పైకి పోదాం మళ్ళీ అవసరం అంటే. రైట్. గొంతు భాగం వెనుక దృష్టి పెట్టండి. ఇక్కడ ఏం చెప్పాను? C1 to C7 డిస్క్ అంటారు. అక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాస. తల స్ట్రైట్ పెట్టాలి మాస్టర్స్. తల వాలియద్దు. ఎస్. మెడలు పట్టేసినాయి అంటారు కదా, మరి మెడలు పట్టకుండా బయటికి రండి. ఈ చిన్న మెదడు నుంచి మీ భుజాల వరకు ఉచ్ఛ్వాస నిశ్వాస మెడల పైన. బ్రీత్ ఇన్ కిందికి, బ్రీత్ అవుట్ పైకి. ఇది విచిత్రంగా ఉంటుంది మాస్టర్స్. శ్వాస పొడుగు తీసుకోవాలి, అడ్డం కాదు. ఇక్కడ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వెన్నుపూస పొడుగు ఎలా ఉంటుందో శ్వాసల పొడుగు తీసుకోండి. అంటే మీ దృష్టి ఇక్కడ శ్వాస కదా, మీ దృష్టి ఎలా కింది నుంచి పైకి, పై నుంచి కింది పెట్టుకోండి. దృష్టి పోతే శ్వాస వస్తుంది. లేకపోతే ఒక పెయింట్ బ్రష్ తీసుకున్నట్టు ఫీల్ అవుతుందండి. ఆ వెన్నుపూస పైన పెయింట్ వేస్తున్నట్టు పైకి కిందికి. బ్రీత్ ఇన్ పైకి పెయింట్ వేశారు, బ్రీత్ అవుట్ పెయింట్ కిందికి వేశారు, అలా ఫీల్ అవుతుందండి. శ్రీనివాస్ కట్రా. సిగ్నల్ లేవు, ఏమి నడుతుందో. శ్రీనివాసరావు గారు సిగ్నల్ అక్కడ ఉండండి. మీ పేరు పదే పదే ఇక్కడ వస్తుంది నాకు. గీతావాణి గారు మెడల పైన పెట్టండి దృష్టి, శ్వాస గమనించినాడు.
ఎస్. మెడల్ మెడల్. ఎస్. శ్వాస. శ్వాస. ఏమి వేడి రావట్లే మాస్టర్స్. శక్తిని నింపండి. మీరు ఎంత శక్తిని శ్వాస గమనిస్తారో అంత శక్తి వస్తుంది. ఎంత శక్తి వస్తే అక్కడ మెడలో ఆ నడుము కంప్లీట్ గా స్పైనల్ కార్డ్ మెత్తగా అయిపోతుంది. అప్పుడు డిస్క్ సెట్ అవుతాయి. ఓకే, మెల్లగా మీరు స్టైల్ వెనుపూస నుంచి కింద తీసుకురండి. ఇక్కడ చెస్ట్ భాగం వెంట మంగ దృష్టి పెట్టండి. T1 to T8 డిస్క్ ఉంటాయి మాస్టర్స్. మెడ కింద భాగం నుండి చెస్ట్ బోన్స్ వరకు ఎండింగ్ వరకు T1 to T12 డిస్క్ ఉంటాయి. వెనుపూస పైన దృష్టి పెట్టండి. అక్కడ కొంచెం లాంగ్ బ్రీత్ ఉంటుంది, తీసుకోండి. శ్వాస. ఉచ్ఛ్వాస. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. మీ దృష్టి కిందికి రావాలి బ్రీత్ ఇన్ అన్నప్పుడు. బ్రీత్ అవుట్ మీ దృష్టి పైకి పోవాలి. మీ దృష్టితో పాటు శ్వాస వస్తుంది. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. వెనిపిస్ చివరి భాగం నుండి మెడల్ వరకు. మెడల్ నుంచి చెస్ట్ భాగం ఎండింగ్ వరకు బ్రీత్ ఇన్. మళ్ళీ బ్రీత్ అవుట్. అర్థమవుతుంది మాస్టర్స్ మీకు? ఇందాక పెట్టిన ఫోటో చూశారు కదా. రైట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. వెనుపూస వెంబడి శ్వాస రావాలి, వెనుపూస వెంబడి శ్వాస వెళ్ళాలి. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస. 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 నిశ్వాస. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. సో ఇక్కడ ఎంత శక్తి పెడుతుంటుందో, ఓకే మాస్టర్స్, అక్కడ ఇక్కడ మన భుజాలు ఇవన్నీ కూడా హీల్ అవుతాయి. ఈ చెస్ట్ బోన్స్ అన్ని కూడా హీల్ అయిపోతాయి మాస్టర్స్. వెరీ గుడ్. అలాగనే మీ దృష్టి కొంచెం ముందు పెట్టండి, చెస్ట్ భాగం ముందు. సో ఇక్కడ బెండ్, ఇక్కడ చెస్ట్ బోన్స్ జాయింట్ ఉంటుంది. అక్కడ కూడా శ్వాస గమనించండి. ముందు నుంచి మెడ గొంతు వరకు, గొంతు నుంచి చెస్ట్ భాగం వరకు. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస. నిశ్వాస.
ఇది చెస్ట్ భాగం ముందు మాస్టర్స్ జాయింట్ లో. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎస్. మంట మంట వస్తుంది, వేడి వస్తుంది. ఎస్. ఛాతిలో మంట వస్తుంది, రావాలి. ఎస్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస. విజయలక్ష్మి గారు ఐ ఐ, నిశ్వాస. కింద పడతారు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస, నిశ్వాస. చూడండి మంట వస్తుంది, చెస్ట్ భాగంలో మంట వస్తుంది మాస్టర్స్. వెరీ గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆహా, ఓహో. శ్వాస, నిశ్వాస. కళ్ళు తెరవద్దు. ఓకే, జస్ట్ గమనించండి ఇక్కడ ఏం జరుగుతుందో. మీ ఛాతి భాగం ముందు గమనించండి, మీ చెస్ట్ లో ముందు గమనించండి ఏం జరుగుతుందో. గమనించండి, ఏం చేయకండి. రైట్. TA టు T2 డిస్క్ అంటే పొట్ట వెనుక మళ్ళా దృష్టి పెట్టండి. వెనుపూస మీద దృష్టి పెట్టండి. ఇక్కడ శ్వాస గమనించండి. చెస్ట్ భాగం వెనుక నుంచి నాభి వెనుక వరకు. బ్రీత్ ఇన్, TA టు T2 డిస్క్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. రైట్. స్ట్రైట్ 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 కూర్చోవాలి. ఇది అమ్మా వంగిపోతున్నారు. సో ఈ T12 డిస్క్ అనేది స్ట్రైట్ ఉంటే స్ట్రైట్ ఉంటారు. ఎందుకంటే మన శ్వాస గమనించినప్పుడు ఒక మాస్టర్ వెన్నుపూస మెత్తగా అయిపోతుంది. సో మీరు ఇప్పుడు ఎలా కూర్చుంటారు, తర్వాత చల్లగా అయినాక అలాగనే అయిపోతారు. మరి నాకు సంబంధం నేను చెప్తున్నాను. సో మీరు స్ట్రైట్ కూర్చుంటే స్ట్రైట్ అయిపోతుంది. ఇది ఇప్పుడు ఎలా అంటే ఒక రాడ్ని వేడి చేస్తే, ఓకే మాస్టర్, ఒక రాడ్ని వేడి చేస్తే దాన్ని గట్టి కొడితే మీద కింది వంగిపోతుంది. అలా చల్లారినాక అట్లనే ఉంటుంది కదా. సో ఇది కూడా అంతే మాస్టర్స్. కావున ఇది T1 T2 డిస్క్ చేసేటప్పుడు స్ట్రైట్ ఉండాలి. వెరీ గుడ్. శ్వాస గమనించండి. పొట్ట వెనుక మన దృష్టి పెట్టండి. వెనుపూస మీద దృష్టి పెట్టండి. శ్వాస గమనించండి. శ్వాస కిందికి అలా పైకి.
ఇక్కడ కొంచెం మనం శ్వాస తీసుకురావాలి, శ్వాస తీసుకోవాలి. శ్వాసను ఫుట్బాల్ లాగా ఆడుతున్నాం ఇప్పుడు మనం. గుర్తుపెట్టుకోండి. శ్వాస అటు, శ్వాస ఇటు, శ్వాస అటు, శ్వాస ఇటు. ఎస్ మంజుల గారు, మీరు లేచి కుర్చీలో కూర్చోవాలండి. ఇట్లా బెడ్ మీద ఉంటే అట్లనే నిద్ర మొత్తం వస్తుంది. అయ్యో, నీకు ఎవరు చెప్పారు ఈ మధ్యాహ్నం? మంచిగా బెడ్ మీద కూర్చొచ్చి నిద్ర వస్తుంది అమ్మా. మత్తు వదలురా, నిద్ర మత్తు వదలంటే వదలదు. అట్లా ఉంటుంది. ఎస్. T2 is breathe in, breathe out. కొందరు మహానుభావులు ఇప్పుడు వస్తున్నారు. ఇంకెవరన్నా వచ్చి ఏం చేద్దామని వస్తున్నారు? మన గ్రూప్ లో యాడ్ చేయండి సార్ అంటారు. మరి పాదొక ఆరింటికి వచ్చి జాయిన్ చేయనా? పాదొక 5కి జాయిన్ కమ్మని చెప్తాను. మీరు పాదొక 6కి వస్తున్నారు, గ్రూప్ లో జాయిన్ సార్ అంటారు. ఓకే, రైట్. ఇప్పుడు నాభై వెనుక దృష్టి పెట్టండి. L1 to L5 డిస్క్, ఇది చాలా ఇంపార్టెంట్. చిన్న పేగులు పెద్ద పేగులు వెనుక మాలని ఉంటుంది ఇది. ఎస్ అక్క, వెనపూస మీద దృష్టి పెట్టండి. శోభ గారు, L1 to L5 డిస్క్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చిన్న పేగులు పెద్ద పేగులు వెనుక మాలన. ఈ L1 to L5 డిస్క్ శ్వాస శక్తి నింపడం వల్ల మోకాలు అరికాలు క్లియర్ అయితే మాస్టర్స్, సబ్ మెంట్ క్లియర్ అవుతుంది. పర్లేదు, శ్వాస కింద వరకు పోయినా పర్లేదు, శ్వాస కొంత పైకి వరకు పోయినా పర్లేదు. పెద్ద నష్టం ఏం లేదు, మీరైతే అక్కడ చేయండి. ఇక్కడ శ్వాసను పట్టుకొని మనమే శ్వాసను కిందికి పైకి తీసుకురావాలి మాస్టర్స్. వెన్నపూస పైన. వెరీ గుడ్. చాలా కదలికలు వస్తున్నాయి మాస్టర్స్. కదలద్దు.
ఎక్కువసేపు నడుస్తున్నా కానీ ఎక్కువసేపు నిలవడానికి కానీ చాలాసేపు మనం తెలియకుండా నడవడం కానీ నిలవడం కానీ జరిగినప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంటాయి కదా. లేదా పని బాగా చేసినప్పుడు ఇంట్లో వర్క్ బాగా జరిగినప్పుడు బాగా నడుమున వస్తుందండి, L1 L5 డిస్క్ ప్రాబ్లం బాగా వచ్చిందండి అంటారు. ఎస్. సో అప్పుడు ఆ పెయిన్ వచ్చినప్పుడు ఎలా శ్వాస గమనించాలి, పెయిన్ క్లియర్ అవుతుంది. ఇది అలవాటు చేసుకుంటే మంచిది మీకు, ఎస్పెషల్ లేడీస్. L1 to L5 డిస్క్ అంటారు మాస్టర్ దీన్ని. అరగదా నన్ను తల స్ట్రైట్ పెట్టండి. ఇప్పుడు మెల్లగా మీ దృష్టి కింద తీసుకురండి. మన జల విశ్రంధ్రము, మల విశ్రంధ్రము ఆ వెనుక మలన ఉంటాయి మాస్టర్స్. ఇది పాము తోక లెక్క S1 to S5 డిస్క్ అంటారు మాస్టర్స్. సో అక్కడ దృష్టి పెట్టండి. చివరి భాగంలో, వెనుక చివరి భాగంలో అక్కడ శ్వాస గమనించండి. దృష్టి కంప్లీట్ చివరిలో పెట్టి చివరి నుంచి పైకి, పై నుంచి కిందికి, కింది నుంచి పైకి, పై నుంచి కిందికి, అక్కడక్కడే అక్కడక్కడే శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. స్టేజ్ కూర్చోవాలి. అసలే వెన్నుపూస మాస్టర్స్, స్ట్రేట్ కూర్చోవాలి దీనికి. ఎస్. సో ఇక్కడ పెయిన్ చాలా మందికి లేడీస్ కూడా వస్తుంది. పీరియడ్ టైంలో బాగా పెయిన్ వస్తుంది. అలాగనే ఆ వర్క్ బాగా పనిచేసినప్పుడు జల పెయిన్ వస్తుంది ఇక్కడ. ఎస్. S1 to S5 డిస్క్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్. సో ఇది బాగా విపరీతమైన పెయిన్ వస్తుంటది. అండ్ ఎస్పెషల్లీ ఈ లేడీస్ పీరియడ్స్ టైంలో సో ఓవర్ బ్లీడింగ్ జరుగుతుంటుంది ఆ టైంలో. సో దీనివల్ల కొందరు మాస్టర్స్ ఏం చెప్తారంటే, ఈ బాగా పెయిన్ వస్తుంది, ఈ ప్రాబ్లం ఉంది, విపరీతం బ్లీడింగ్ అవుతుంది. ఓకే మాస్టర్స్. కొందరు డాక్టర్ దగ్గర పోతారు, మెడిసిన్ తీసుకుంటారు, అయినా తగ్గదు. అప్పుడు ఏం చెప్తారు, అయ్యగారి దగ్గర పోతారు, పంతుల దగ్గరికి పోతారు. ఆ పంతులు ఏం చెప్తారు, అమ్మ నీకు పాము దోషం వచ్చిందమ్మా, అందుకోసమే నీకు ప్రాబ్లం ఉంది. మీరు ఆ టైంలో మీరు ఆ బట్ట బయట వేసినందుకు, క్లాత్ బయట వేసినందుకు దాని మీద పాము పోయింది, ఆ పాము పూస అయిపోయింది, అది వేరే శరీరం మార్చింది, ఆ కోపంతో, ఆ శాపంతో, ఆ శాపం మీకు వచ్చింది, అందుకే ప్రాబ్లం అని చెప్తుంటారు మాస్టర్స్. అప్పుడు మీరు ఏం చేయాలంటారు, గుంటలో పాలు పోయాలమ్మా, ఆ దోషం పోతుంటాయి. ఎన్ని రోజులు వస్తారు, కొందరు 11 రోజులు విమోచ వస్తారు, కొందరు 21 రోజులు విమోచ వస్తారు. ఓకే మాస్టర్స్. సో దోషం అన్నది పుట్టలో పాలు పోస్తే పోయేది కాదు.
ఇక్కడ మన శ్వాస శక్తి ద్వారా, ఓకే మాస్టర్స్, ఆత్మశక్తి ద్వారా మనం క్షమాపణ చెప్పుకోవాలి. అప్పుడు ఏ పాము అయితే శాపం పెట్టిందో, ఓకే మాస్టర్స్, ఎందుకంటే మీకు ఈ జన్మ కావచ్చు, గత జన్మ కావచ్చు, ఆ పాము దోషం వచ్చింది. మరి ఇప్పుడు పోయి పుట్టిన పాలు వస్తే ఆ పాము గత జన్మ శాపం పెట్టిన పాము ఇప్పుడు ఉంటుందా పుట్టలో? ఏం మాస్టర్స్? గత జన్మలో పాము శాపం పెట్టిన పాము ఇప్పుడు పుట్టలో పాలు పోస్తే అది ఉంటుందా? అబ్బా, పాలు పోస్తున్నావా అనే శాపం మీకు ఇచ్చేస్తున్నా తీసేస్తున్నా అంటదా? కాదు కదా మాస్టర్స్. సో దీనివల్ల ఏమవుతుంది? ఆ పుట్టలో పాలు పోసే వరకు ఈ జన్మకు ఇప్పుడున్న పాములు చనిపోతాయి. మళ్ళీ కొత్త దానికి దండు మిగులుతుంది. దానికి T1 T12 డిస్క్ ప్రాబ్లం వస్తుంది. అదే L1 to L5 డిస్క్ ప్రాబ్లం, మళ్ళీ కొత్త ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ మీకు ఏమవుతుంది? కొత్త కర్మ వస్తుంది మళ్ళీ. అయ్యో అయ్యగారు చెప్పిండే, అన్నమ్మ నువ్వు పోయి పుట్టలో పాలు పోయమ్మా అని చెప్తే అన్నమ్మ పోయి పాలు పోసేస్తుంది. అప్పుడు ఆ పుట్ట మొత్తం కూలిపోయి ఆ పాము లోపల ఉన్న పాము నడుము మీద పడుతుంది. లేదా దానికి పిల్లలు అనుకోని ఆ పిల్లలు చనిపోతాయి. అప్పుడు అది ఆ పాము ఏం చేస్తుంది? పిల్లల మీద శాపం పెడుతుంది. నా పిల్లలు చంపుతావా, నీ పిల్లలకు శాపం పెడుతుంది అంటే అవసరమా మనకు? పుణ్యమే పాపం తెచ్చుకుంటాం. ఒక కర్మమే 10 కర్మలు తెచ్చుకుంటున్నాం. బై వన్ గెట్ వన్ ఆఫర్ లెక్క. సో కావున అలా చేయొద్దు మాస్టర్స్. ఇప్పుడు మనం ధ్యానం కాబట్టి ఏ పుట్టల పాలు పోసిన అవసరం లేదు, ఏ పూజ చేసే అవసరం లేదు. సో మన లోపల వెనుపూసనే మన పాము, మన స్పైనల్ కార్డే మన పాము మాస్టర్స్. ఆ పాము అన్నమాట కుండలి. ఓకే మాస్టర్స్, రైట్. ఈడ నాడి పింగళ నాడి అంటే ఈడ స్నేక్ అని కిందికి వస్తుంది, పింగళ స్నేక్ అని పైకి పోతుంది. ఈ రెండు స్నేక్ కిందికి పైకి ఆడినప్పుడు శ్వేత నాగు అనేది కుండలి యాక్టివేషన్ జరుగుతుంటది. సో అసలైన పాములన్నీ మన వెన్నుపూసలోనే ఉంటాయి. S1 to S5 డిస్క్ లో ఒక పాము, L1 to L5 డిస్క్ లో ఒక పాము, T1 to T12 డిస్క్ లో ఇంకో పాము. ఓకే మాస్టర్స్. సో అన్ని పాములన్నీ మన వెన్నుపూస పైన ఉంటాయి. సో ఏ పాము దోషం పెట్టినా ఇక్కడ సమస్య క్లియర్ అవుతుంది. రైట్. సో పాము దోషం నుంచి విముక్తి ఉండదమ్మా. ఇలా అనుకోండి, నేను అనుకోండి, బయటికి అనాలి, నోరు దొరకండి. నేను ఈ జన్మలో కానీ, నేనంటే ఎవరికి? ఆత్మ, మీ అంతరాత్మ చెప్తుంది. ఈ జన్మలో కానీ, గత ఏ జన్మలో కానీ తెలిసి కానీ తెలియక కానీ ఓ నాగ మాస్టర్స్, ఓ పాము మాస్టర్స్ మిమ్మలను కట్టబెట్టి మీ నడుము కొట్టిన కానీ, చంపిన కానీ, నడుమే కట్టబెట్టి కొట్టిన కానీ, లేదా తల మీద కొట్టి చంపిన కానీ, కాళ్ళ పెట్టున్నా చంపిన, కొట్టిన, నా వల్ల మీరు ఇబ్బంది పడి ఉంటే, నా వల్ల పుట్టల పాలు పోసినప్పుడు మీరు చనిపోయి ఉంటే, నా వల్ల మీరు పుట్టల పాలు పోసినప్పుడు నేను పుట్టల పాలు పోసినప్పుడు మీ నడుము ఇరిగి ఉంటే నన్ను క్షమించండి. ఓ నాగదేవతలారా నన్ను మరణించండి. ఓ పాములారా ఆత్మసాక్షిగా ఆత్మసాక్షిగా క్షమాపణ పెడుతున్నాను. మీ నోటి ద్వారా అంటేనే ఆ కర్మశుద్ధి పోతుంది, పాపం ఆ శాపం పోతుంది. మీ నోరు మూసుకుంటారు పోదు, మరి మీ ఇష్టం. అనండి, ఇచ్చేయండి. సుధా గారు, మనసులో అనుకుంటే కాదు, బయటికి నోటితో అనాలి.
అలాగనే మగవారు కూడా నేను తెలిసి కానీ తెలియక కానీ బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు కానీ నా సైకిల్ కింద, నా బైక్ కింద, నా కార్ కింద మీరు పడి మీ నడుము ఇరిగి లేదా చనిపోయి ఉంటే, బాధపడి ఉంటే నాకు క్షమించండి, నన్ను మన్నించండి. ఒక్కసారి చాలు, పదే పదే మంత్రాలకు అనకండి. ఓకే, చెప్పిన అందరూ రైట్. సో మరి ఎక్కడ ఏ పాము, ఎక్కడ ఎక్కడ కొట్టామో, కట్టబెట్టి కొట్టామో, ఏ డిస్క్ కొట్టామో అక్కడ మనకు ఒకసారి శ్వాస గమనించండి. S1 to S5 డిస్క్ మీద దృష్టి పెట్టి శ్వాస గమనించండి. అక్కడ తోక మీద టప్పని కొట్టినాం కావచ్చు. సో మనం క్షమాపణ చెప్పినాం కాబట్టి అక్కడ కర్మ క్లియర్ అవుతుంది, బ్లాక్స్ క్లియర్ అవుతుంది. S1 to S5 డిస్క్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మళ్ళీ ఒకసారి శ్వాస గమనించండి. కింద S1 to S5 డిస్క్ కూడా మనం పాము ఒత్తిడి కట్టబెట్టి దొరకదు 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 పట్టు 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 పట్టిన పట్టిన ఏ తల మీద కొట్టు 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 కొట్టు. నేను తోక పట్టినా నువ్వు తల మీద కొట్టు అని చెప్తారు కదా. పట్టుకునేవానికి శాపము, కొట్టినోనికి శాపము, ఇద్దరికి వస్తుంది మాస్టర్స్. కాళ్ళ పెట్టినోనికి శాపం. S1 to S5 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మరి ఈ జన్మలో మీరు ఎక్కడెక్కడ గుర్తు చంపారో ఒకే మాస్టర్ గుర్తు చేసుకొని క్షమాపణ పెట్టుకోండి. చిన్న చిన్న పాము పిల్లలు కూడా మన తెలియకుండా మనం నడుస్తుంటే మన కాళ్ళ కింద పడతాయి మాస్టర్స్. వాటిని దొక్కేస్తాం. రైట్, వెరీ గుడ్. పెయిన్ వస్తుంది చూడండి, అంటే కర్మ క్లియర్ అవుతుంది, ఆ శాపం విముక్తి పొందుతున్నారు. ఎవరైతే పీరియడ్ టైంలో ఓవర్ బీడింగ్ తో ప్రాబ్లం ఇబ్బంది పడుతున్నారో అది క్లియర్ అయితే మాస్టర్స్. రైట్, ఇప్పుడు మీ దృష్టి మెల్లగా కొంచెం పైకి పెట్టండి. చిన్న పేగులు, పెద్ద పేగులు వెనుక మళ్ళీ దృష్టి పెట్టండి. అక్కడ వినపసమే పెట్టండి. L1 to L5 డిస్కంట్రోల్ మాస్టర్స్. మరి అక్కడ కట్టబెట్టి పట్ట కొట్టారు కావచ్చు, అక్కడ ఇబ్బంది ఏం కావచ్చు, అందుకే ఇక్కడ మీ నడుము నొప్పి వస్తుంది. సో ఇప్పుడు క్షమాపణ పెడుతున్నారుగా, ఇప్పుడు శ్వాస గమనించండి. ఆ కర్మ క్లియర్ అవుతుంది, ఆ బ్లాక్స్ వెళ్ళిపోతాయి. అర్థమైందా? డూ ఇట్. L1 to L5 డిస్క్
సో దీని ద్వారా మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు క్లియర్ అవుతాయి. తల వెంక చిన్న మీద ప్రాబ్లం క్లియర్ అవుతుంది మాస్టర్స్. L1 to L5 is breathe in, breathe out. వెరీ గుడ్. కదలికలు వస్తున్నాయి, కర్మశుద్ధి జరుగుతున్నది. పాము దోషం నుంచి విముక్తి పొందుతున్నారు. పాము శాప నుండి విముక్తి పొందుతున్న మాస్టర్స్. సో మనం ఎందుకు కొడతాం అంటే మన భయానికి మనం కొడతాము, వాడి భయానికి అవి పరిగెత్తుతాయి. ఈ రెండు భయాల మధ్యన వాడిని చంపేస్తాం. రైట్. మళ్ళీ ఇప్పుడు దృష్టి పొట్ట భాగం వెనుక మధ్య దృష్టి పెట్టండి, అక్కడ శ్వాస ఉంచండి. ఇది కరెక్ట్ నడు మధ్యలో దొరకబెట్టి కొందరు పామును చంపేస్తున్న మాస్టర్స్. నడు మధ్యలో పట్ట 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 కట్టబడి కొడతారు. దాని నడుము చిటుక్కంటది, పుట్టలో పాలు పోస్తారు, ఆ మట్టి గురిపెట్ట కనబడుతుంది, కథం. అది ఇబ్బంది పడుతుంది మాస్టర్స్. సో ఇక్కడ చెమపడి పెట్టుకొని శ్వాస గమనించండి. ఎవరైతే పని ఎక్కువ పని చేస్తుంటే లేదా మామూలు పని చేస్తుంటే బాగా విపరీతమైన పెయిన్ వస్తుంది కొందరికి. ఇక్కడ చెమపడి పెట్టుకొని మంచిగా సారీ అని చెప్పి శ్వాస గమనించండి. T12 డిస్క్, TA2, T12. ఎస్, స్ట్రేట్గా ఉండాలి. సో మీరు ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడ శ్వాస గమనిస్తూనే ఉండాలి, ఆ నొప్పి పోయేంత వరకు. ఓకే. ఎన్ని శ్వాసలు గమనిస్తే అంత శక్తి పెడుతుంది. ఎంత శక్తి పెడితే అక్కడ అంత కర్మశుద్ధి జరుగుతాయి, అక్కడ బ్లాక్స్ రిలీజ్ అవుతాయి, కరిగిపోతాయి. రైట్. నా చెస్ట్ భాగం వెనుక దృష్టి పెట్టండి, శ్వాస గమనించండి. T1 to T8 డిస్క్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మెడ కింద నుంచి చెస్ట్ భాగం కింది వరకు, ఎడ్జ్ వరకు, అక్కడి నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాస. మరి ఏ పామును ఎక్కడ ఏం చేశారో హాని చేశారో ఆ దానికి క్షమాపణ పెట్టుకొని అక్కడ శ్వాస గమనించండి. చేతి వేలు నొప్పులు కానీ భుజాల నొప్పి కానీ శుద్ధి జరుగుతాయి మాస్టర్స్ దీని ద్వారా.
ఎస్. రైట్. ఇప్పుడు గొంతు భాగం వెనుక మెడల్ పైన దృష్టి పెట్టండి. సో యూ వాంట్ టు సే ఇట్ ప్లీజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తల స్ట్రైట్ పెట్టండి. ఇక్కడ ఏ పామును మెడల్ పైన కట్టబెట్టి లేదా రాడ్ పెట్టి కొట్టారో, ఇబ్బంది పెట్టారో గుర్తు చేసుకొని క్షమాపణ నింపండి. ఓకే. రైట్. ఇప్పుడు తల వెనుక ముందు దృష్టి పెట్టి శ్వాస గమనించండి. సబ్కాజ్ మైండ్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చిన్న మీద దృష్టి పెట్టి శ్వాస గమనించండి. వెరీ గుడ్. చూడండి కదలికలు వస్తున్నాయి. ఆ బ్లాక్స్ రిలీజ్ అవుతున్నాయి. అరికాళ్ళ మంటలు, మోకాళ్ళ కదలికలు. ఎస్. మీ థైస్ లో కదలికలు. అయిపోయింది, అయిపోయింది. రైట్. ఇప్పుడు మీ ఐబ్రోస్ మధ్య దృష్టి పెట్టి శ్వాస గమనించండి. ఏం కనిపిస్తుందో చూసుకుంటూ శ్వాస గమనిస్తుండండి. లాస్ట్ 1 minute.
శ్వాస శ్వాస శ్వాస. సో స్పైనల్ కార్డ్ కరెక్ట్ యాక్టివేషన్ జరిగితే మనకి ఎక్కువ పాములు కనిపిస్తే మాస్టర్ గుర్తుపెట్టుకోండి. దాని అర్థం ఏంటంటే మీ వెన్నుపూస హీల్ అవుతున్నది. ఇప్పుడు L1 to L5, S1 to S5, T1 to T12, C1 to C8 డిస్క్లో యాక్టివేషన్ అయినప్పుడు పాములు కనిపిస్తాయి, గుర్తుపెట్టుకోండి. అందుకని పాము దోషం అని చెప్పి మళ్ళీ పుట్టలో పాలు పోసి వచ్చారు, ముళ్ళు చుట్టూ తిరిగారు. అర్థమైందా? ఎంత పాములు కనిపిస్తే అంత మీ వెన్నుపూస యాక్టివేషన్ ఉన్నట్టు, కుండలి యాక్టివేషన్ అవుతున్నట్టు. కుండలి యాక్టివేషన్ అయినప్పుడు పెద్ద పెద్ద పాములు కనిపిస్తాయి, వెన్నుపూస యాక్టివేషన్ అయినప్పుడు చిన్న చిన్న పాములు కనిపిస్తుంటాయి. ఈడ శ్వాస, పింగళ శ్వాస, ఈడ పింగళ. రైట్. మెల్ల మీ దృష్టి ఎలివేటర్ కలపని పెట్టారుగా. రైట్. ఏం కనిపిస్తుంది చూస్తుండండి. మరి ఏ పాములు ఇంకా యాక్సెప్ట్ చేసినా లేవో, కొన్ని పాములు యాక్సెప్ట్ చేయదు, నేను అస్సలు ఒప్పుకోనట్టాయి. కావున మనం మెల్ల మీ చేతి వేసి కలపని పెట్టండి. చూడండి ఏ పాము కనిపిస్తుందో చూడండి, యాక్సెప్ట్ చేస్తుందో లేదా చూడండి. ఆత్మ సాక్షిగా మనసు చూడమని చెప్పండి. చేసి విడదీయండి, కలపని పెట్టండి. గౌరమ్మ ఈ ఏడున్నమ్మా, తలపైన కాదు కళ్ళ పైన, ఐస్ ఐస్. అమ్మ కళ్ళ తలపైన కదమ్మా. ఎస్. చూడండి ఏదైతే పాము మనం క్షమపణ పెట్టుకున్నామో ఆ పాముని కనిపిస్తే చూడండి, క్షమిస్తుంది. ఆ పాము ద్వారా కాంతి పంపిస్తుంది, మీకు చూసుకోండి. బుస్ అని కాంతి పంపిస్తుంది. కనిపించినాయా? కనిపించకపోతే చేతి విడిచి కళ్ళు తిరండి. 5, 4, 3, 2, 1, 0. ఏం చేద్దాం మరి? వివరమ్మా ఉంటా ఉన్నావు నువ్వు. ఓకే, వాటర్ తీసుకోండి మాస్టర్స్. ఒకసారి మీ వెనుపూస గమనించండి. ఒకసారి కళ్ళు తిరగక ముందే చెప్పేది. మీ నడుము ఎలా ఉంది గమనించండి, వెనుపూస గమనించండి ఒకసారి. ఓకే, క్లియర్ అయిందా? ఓకే, అందరూ గ్రూప్ లో పేరు పంపించారా? యాడ్ అయినారు కదా. మరి రెగ్యులర్ వచ్చిన వారిని నేను యాడ్ చేస్తాను. ఎందుకంటే ఎవరైతే వీడియో ఆన్ చేసుకుంటారో వాళ్ళ ఫేసెస్ నాకు ఐడియా ఉంది కాబట్టి, వాళ్ళ పేర్లు నాకు ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు నేను యాడ్ చేస్తాను. మరి వీడియో ఆఫ్ చేసుకున్న సంగతి నాకు తెలియదు, వాళ్ళ మొఖాలు తెలియదు, వాళ్ళ ఊరు తెలియదు, వాళ్ళ వాడ తెలియదు. సో కష్టం. ఎవరైతే రెగ్యులర్గా వీడియో ఆన్ చేసుకున్నారో సో నేను వాళ్ళ పేరు కానీ వాళ్ళ ఫేస్ కానీ గుర్తిస్తాను కాబట్టి వాళ్ళకు లింక్ ఇస్తున్నాను. మరి ఇన్ని రోజులు వీడియో ఆఫ్ చేసుకున్న సంగతి నాకు తెలియదు. వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుందో తెలియదు మాస్టర్స్. ఓకే, ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి.
థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ Thank you, sir. Thank you, sir. Thank you. మాస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you so much. మాస్టర్ ఎలా ఉంది నానమ్మ? రైట్ అయిపోయింది సార్, తేలిగ్గా ఉంది. ఇంకా మొత్తం బొక్కలన్నీ పట్టేసినట్టు అయినాయి. ఈ కాలే ఎవరో ఒకరు చేసేది చూపించాలి కదా. నా పిల్లలు కూర్చోబెట్టి వామ్మో, ఏమో ఇదిలే అమ్మ. రైట్, అది మాస్టర్స్. మరి ఒకసారి పెట్టుకొని చేయండి. సో ఈజీగా కర్మ నుంచి పెట్టుకొస్తారు, ఆ నొప్పి నుంచి పెట్టుకొస్తారు, ఆ పట్టిస్తూ వదిలిపెట్టాలి. మరి అది అట్లే పట్టుకుంటే అట్లే ఉంటారు మీరు. వదిలిపెట్టేట్టు చేసుకోండి. మరి ఇది అందరు బయటికి వెళ్ళిపోయారా? ఓకే. సో ఇది ఏదైతే మనకు సమస్యలు ఉన్నాయో, వెనుక సమస్య ఉందో, స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉందో, ఈ విధంగా మన అక్కడ శక్తిని క్లియర్ అవుతాయి మాస్టర్స్. ఎప్పటికప్పుడు ఎప్పటివరకు క్లియర్ అవుతుందంటే ఆ కర్మశుద్ధి అయ్యేంత వరకు పెయిన్ వస్తుంటది. కర్మ క్లియర్ అయిన అనుకోని, కర్మశుద్ధి అయింది అనుకోని ఏ పెయిన్ ఉండదు. సో కావున మరి కర్మలన్నీ కూడా శుద్ధి కావాలంటే మనం ఈ కొత్త గ్రూప్ నుంచి ఎవరైతే యాడ్ అయ్యారో అక్కడి నుంచి కర్మ పక్ష స్టార్ట్ అవుతుంది. ఓకే మాస్టర్స్. సో కర్మ అనేది మనం గత జన్మ చేసినవి కావచ్చు, ఈ జన్మ చేసినవి కావచ్చు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అవి శుద్ధి చేసుకుంటాం. మరి కొత్త గ్రూప్లో యాడ్ చేసిన వారికి లింక్ వస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ మాస్టర్స్. సభకు నమస్కారం, ధన్యవాదాలు.